శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒకరోజు పండిత సభ జరిగింది. ఆ పండిత సభలో శ్రీకృష్ణదేవరాయలు ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న వేశాడు. అక్కడ అందరూ పండితులు ఉన్నారు. అక్కడ తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు. ఓ తెనాలి రామకృష్ణ, నా అరచేతిలో వెంట్రుకలు ఎందుకు లేవు అని మంత్రిని అడిగాడు. స్వామి, మీరు నిరంతరము దాన ధర్మాలు అందరికీ విపరీతంగా చేయడం వల్ల ఆ వెంట్రుకలు ఆ చేయిలో అరిగిపోయేవి, అందుకే మీకు వెంట్రుకలు లేవన్నాడు. అలాగా, మరి నీ చేతిలో, నీ అరచేతిలో వెంట్రుకలు ఎందుకు లేవు అని అడిగాడు. స్వామి, మీరు ఇవ్వడం నేను తీసుకోవడం, మీరు ఇవ్వడం నేను తీసుకోవడం వల్ల ఈ మొత్తం ఈ వెంట్రుకలన్నీ కూడా అరిగిపోయాయి, అందుకే నాకు లేవని. అలాగనా, మరి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ చేతిలో ఎందుకు వెంట్రుకలు లేవని అడిగాడట. అప్పుడు స్వామి, మీరు ఇవ్వడం నేను పుచ్చుకోవడం, మీరు ఇవ్వడం నేను పుచ్చుకోవడం వల్ల ఈ మిగతా వాళ్ళందరూ కూడా మాకు రాలేదే అని చేతులు పులుపుకోవడం వల్ల వాళ్ళకు వెంట్రుకలు లేవన్నాడంటే ఆ మంత్రుల్లో అంతా వాక్చాతుర్యం, నైపుణ్యం ఉండేది. మరి మనము కూడా నిరంతరము ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే మనకు కూడా అటువంటి నైపుణ్యం వస్తుంది. ఓం శ్రీ సాయిరాం.